మాజీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక గులాబీ కండువా కప్పుకోవడం లాంఛనమే అనే విధంగా జగిత్యాలలో వాతావరణం మారిపోయింది. కాంగ్రెస్ మాజీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు చేరుకున్నారు. కేటీఆర్ తో పాటుగా కరీంనగర్ కు సంబంధించినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయనను సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటుగా అతనికి జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అవమానాలు కావచ్చు వాటన్నిటి కూడా బాధతప్పుదని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో తగిన గౌరవం ఇస్తామంటూ తనను సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గాని ఇతర నాయకులను గాని అత్యంత ఘనంగా జీవన్ రెడ్డి ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఆప్యాయంగా పలకరించడంతో పాటుగా కేటీఆర్ కి తన కార్యకర్తల్ని, అనుచరుల్ని అందరినీ కూడా పరిచయం చేయించారు. దగ్గరుండి కేటీఆర్ ని తన ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పరిచయం చేసి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించిన పరిస్థితులు కనిపించాయి. సో మొత్తంగా జీవన్ రెడ్డి ఇంట్లో గులాబీ శ్రేణుల హంగామా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద స్థాయిలో ఒక్కసారిగా కార్యకర్తలు రావడం, ఇటు జీవన్ రెడ్డి అభిమానులతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళంతా ఒక్కసారిగా చేరడంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట లాంటి ప్రమాదం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కొంత హంగామా జరిగినప్పటికీ జీవన్ రెడ్డి ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి ఉత్సాహంలో అయితే నింపారు అనుచరులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి రావడాన్ని అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ లోకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే జీవన్ రెడ్డికి పలుమార్లు తమ సలహాలు, సూచనలు, కోరికలు చెప్పినటువంటి తన అనుచరులు కూడా బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ నుంచి అటు జీవన్ రెడ్డి అనుచరులు కావచ్చు ఒక్కసారిగా జీవన్ రెడ్డి ఇంటికి చేరడంతో భారీ హంగామా అయితే జరుగుతుంది. గోపాలకృష్ణ, చెప్పండి, వ్యక్తిగత ఇమేజ్ అనేది బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా? వ్యక్తిగతంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం జీవన్ రెడ్డి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ కి ప్లస్ అవుతారనేటువంటి భావనలోనే వాళ్ళంతా ఉన్నారు. జీవన్ రెడ్డి 42 సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన వ్యక్తి, 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. సో డెఫినెట్ గా అనుభవం కావచ్చు, లేదంటే జీవన్ రెడ్డి లాంటి నాయకుడు జగిత్యాల ప్రాంతంలో బీఆర్ఎస్ కి ప్రస్తుతం కొంత నాయకత్వ లోటు ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి లాంటి నాయకుడు రావడం బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ గానే వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకుండా అతన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో సహా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగిత్యాల వచ్చి తనను ఆహ్వానిస్తూ ఉన్నారు. మరోవైపు రేపో మాపు కేసీఆర్ తో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం, లేదంటే జగిత్యాల్లోనే బీఆర్ఎస్ సంబంధించిన ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని జాయినింగ్ చేసుకోవడం, ఇలా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి జీవన్ రెడ్డి మర్యాద తగ్గకుండా జాయిన్ చేసుకోవాలి, అంతే స్థాయిలో మర్యాద ఇవ్వాలనేటువంటి భావనలు బీఆర్ఎస్ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డికి కావచ్చు, జీవన్ రెడ్డి అనుచర వర్గానికి కావచ్చు రాజకీయంగా మంచి వేదికగానే భావిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో రేపు పొద్దున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక భావనతో బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్టుగా ఆయన ఇప్పటికే మన హెచ్ఎంటీకి సంబంధించి ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు బీజేపీ జాతీయ స్థాయిలో మెరుగైన పార్టీ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అంతగా పుంజుకోకపోవడం, అటువైపుగా వెళ్ళకపోవడానికి ఒక ప్రధాన కారణంగా కూడా ఆయన చెప్పారు. సో అన్ని పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేర్చుకోవడానికి కేసీఆర్ తో ఉన్న సాన్నిధ్యం ఒకవైపు అయితే, రేపొద్దున భవిష్యత్ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అంచనా తనకుంది అనే విషయాన్ని అయితే చెప్పారు. అయితే గోపాలకృష్ణ, ఆయన ఎప్పుడు పార్టీలో చేరే అవకాశం ఉంది? ప్రత్యేకంగా ఏమైనా ప్రెస్ మీట్లు నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో కేటీఆర్ తో సహా జీవన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతూ ఉన్నారు. వారు పార్టీలోకి ఎప్పుడు అధికారికంగా వెళ్ళబోవడం, పార్టీలో తన ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, ఈ అంశాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో ఇద్దరు కలిసి మీడియా ముందుకు రాబోతా ఉన్నారు, ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.